పోటీ ఉంది బ్రో. నువ్వు ఎవరు గెలుస్తారు అనుకుంటారు బ్రో మీరు? అన్న మోర్ 1 day to go 100% ఉన్నాను కాదనా. నాగార్జున 2 చేతులు ఎత్తాడు, ఒకటి గౌతమ్ మరొకటి నిఖిల్ కప్పు కొట్టుకొని బయటకు వస్తాడు, ట్రోఫీ గెలుచుకొని బయటకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. జగ మెరిగిన సత చిన్న పూరని పట్టుకుని అడిగిన కూడా కప్పు ఎవరు గెలుస్తారు బాబు అంటే నిఖిల్ గెలుస్తాడు అన్న. నాకు పోతే నా పేరే మార్చుకుంటాను. 100% నిఖిల్ కి విపరీతమైన ఓట్ బ్యాంక్ ఉంది. అవునాను కాదన ఈ మధ్యలో గౌతమ్ కి అవునాను కాదన్న ఒక రివ్యూవల్ పోటీ వల్ల ఇంకో ఏదో మనోడు అట్లా ఓటు పడుతున్నాయి తప్ప కానీ. సో నిఖిల్ కి అయితే విపరీతమైన ఓటు పడుతుంది. ఎందుకంటే తను ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు, ఫస్ట్ నుంచి బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి ఉన్నాడు. గౌతమ్ 5వ తర్వాత వచ్చిండు. సో నిఖిల్ తో గౌతమ్ తో పోల్చుకుంటే నిఖిల్ ఎక్కువ స్కోప్ ఉంది. ఇంకా ఉన్నా కదా నిఖిల్ సీరియల్ యాక్టింగ్ నుంచి వచ్చాడు. గౌతమ్ ఉన్నాను కదా కొద్దిగా సీరియల్ యాక్టింగ్ ఉంచబోతుంది. నిఖిల్ హీరోగా చేశాడు, గౌతమ్ హీరోగా చేయలేదు కాబట్టి నిఖిల్ కొద్దిగా ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది. సీరియల్ యాక్టింగ్ ఎక్కువ. గౌతమ్ లాస్ట్ సీజన్ కూడా వచ్చాడు బ్రో. ఇంకోటి ఏంటంటే మెయిన్ గౌతమ్ కూడా మెయిన్ మైనస్ ఏదంటే వైల్డ్ కార్డ్ లాగా వచ్చాడు. అది మెయిన్ గా తనకు మైనస్ ఛాన్స్ ఉంది. నిఖిల్ కి చాలా అంటే తనకు ఉన్న ఎవరైతే పృథ్వీ వెళ్ళిపోయాడు, పృథ్వీ ఓటు తనకు పడుతున్నాయి. ఎస్మి వెళ్ళిపోయాడు, ఎస్మి ఓటు తనకు పడుతున్నాయి. సోనియా వెళ్ళిపోయింది, సోనియా ఓటు తనకు పడుతుంది. అంతే విసిప్రియ ఓటు కూడా తనకి పడుతున్నాయి. ఉన్నాను కాదన్న. సో ఈ రకం చూసుకుంటే మాత్రం నిఖిల్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఓటింగ్ పోల్ మాత్రం ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు. గౌతమ్ వచ్చిన, నిఖిల్ వచ్చిన, గౌతమ్ వచ్చిన, మన ఎదురు గంగా వచ్చిన, నబీల్ వచ్చిన, ఎవరు వచ్చినా కూడా నిఖిల్ ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ ఉండే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఫస్ట్ ఉన్నాడు కాబట్టి 100%. నేను చెప్తా నాకేమో డబ్బులు ఇచ్చి నిఖిల్ ప్రియాలు చెప్పు ముందని చెప్పలేదు. నిజంగా చెప్తానా 100% నిఖిల్ కప్పు గెలుచుకుంటాడు భయ్యా. నేను చెప్తున్నా గౌతమ్ ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా నువ్వు చాలా మంది ఒక అన్న వాళ్ళు అయితే పాపం వాళ్ళు స్కూళ్ళకి ప్రమోషన్ ఇస్తారు. సో ఎంత చేసినప్పుడు కూడా ఆల్రెడీ నిఖిల్ విపరీతమైన ఓటు పడుతుంది. నేను చెప్తాను నేను గౌతమ్ ఓటేసిన అన్న, నాకు నబీల్ ఛార్జెస్ ఓపెన్ చెప్పానంట. నబీల్ ఓటేసిన కానీ నా ఓటు సరిపోతలేదు, నబీల్ సరిపోతలేవు, నా ఓట్లు గౌతమ్ సరిపోతలేవు. మేము వేసిన ఓట్ల కన్నా కూడా ఎక్కువ ఓట్లు నిఖిల్ పడుతున్నాయి. ఆ రకంగా నిఖిల్ గెలుస్తాడు. అది నేను చెప్పే పాయింట్. సో నిఖిల్ సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటి? నువ్వు నిఖిల్ సహనం ఎక్కువ ఉంటుంది అన్న, చాలా ఓపిక ఎక్కువ. ఎంత మంది కూడా తనను నువ్వు ఇది అన్న కూడా తను ఎప్పుడు పట్టించుకోడు. శత్రువుని ప్రేమించే గుణమున్న వ్యక్తి తను. ఈ రకం చూసుకుంటే కూడా చాలా సీత వచ్చి మాట్లాడేది నువ్వు అమ్మాయిలను వాడుకుంటున్నావు అని. సో తను ఎక్కడ అమ్మాయిని వాడుకోలేదు. నోడన్నా కాదన్న, తను టాలెంట్ ఉపయోగించాడు. తను ఒక అథ్లెటిక్ కాబట్టి నువ్వు శత్రువు నేను కొట్టాలంటే నాకు ఏం కావాలి, నాకు మైండ్ కావాలి. సో నేను ఏం వేసుకున్నా శత్రువుతో పోటీ పడడం ఎందుకని నేను ఫ్రెండ్గా చేసుకున్నా. అదే తను స్ట్రాటజీ వాడే కానీ పెద్దగా తను చేసిన తప్పేం లేదు. ఒక దీని గురించి మాట్లాడుకుంటే గౌతమ్ కుప్పలే మాట్లాడాలంటే ఉన్నాను కాదన్నా నిఖిల్ ఈజీ గెలిచే ఛాన్స్. కప్పు కొట్టేస్తాడు 100%. రేపు యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ ఉంది. కృష్ణ పార్క్ వరకు అతిపెద్ద ర్యాలీ జరగబోతుంది.